అంతనా? దేవుడి వాక్యము ఇక్కడ మరణము పాపము ద్వారా అందరికీ వచ్చింది. పాపము ద్వారా అందరికీ మరణం వచ్చింది. పాపములోనే పుట్టాం, పాపంలోనే పెరిగాం, పాపంలోనే జీవించాం. పాపము నుండి కడుగబడాలి అంటే ప్రతి వాడు మారు మనస్సు పొంది యేసుక్రీస్తునామమున బాప్టిసం పొంది యేసు ప్రభువులాగా నడుచుకోవటమే గొప్పతనము. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. ఎవరిలాగా నడుచుకోవటం? యేసు ప్రభువులా నడుచుకోవటమే గొప్పతనం. అందుకే యేసు ప్రభు సత్యము, మార్గము, జీవమై ఉండాలి. ఈ భూమి మీదకి రావటానికి కారణం యేసు ప్రభు. ఈ భూమి మీదకి రావడానికి కారణం మనల్ని రక్షించటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే యేసు ప్రభువులో కులాలు లేవు, మతాలు లేవు, ఏది లేదు. ప్రపంచంలో అన్ని చోట్ల యేసు ప్రభు గురించి ఉన్నాయి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనందరినీ రక్షించటానికి వచ్చిన ఆయన శక్తి ఎంత గొప్పదండి. దేవాతి దేవుడు ఆయన దేవుడి భూమి మీదకి వచ్చే కర్మ ఎందుకండి? ఈ భూమి మీదకి వచ్చే కర్మ ఎందుకు? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఆయనకు డబ్బులు బాగుంటాయి. అంటే రాజకీయంలో తిరుగుతుంది దేనికి? నాకు ఎంత ఆస్తి ఉన్నా కానీ, ఎన్ని ఉన్నా కానీ, ఇప్పుడు సీఎంలు ఉన్నారు, దిగిపోయిన ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఉన్న ఆయన ఉండడు. వాళ్ళు కమ్మంగా తరగని ఆస్తి ఉంటుంది, కమ్మంగా ఏసీ రూమ్లో కొనుక్కోవచ్చు. కానీ ఎందుకు అలా తిరగటానికి కారణం ఏది అంటే, దేనికి కారణము అంటే వాళ్ళు ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలని. కానీ దేవుడు కూడా ఈ భూమి మీదకు వాళ్ళు లాగానే దేవుడు కూడా ఈ భూమి మీదకు యేసు ప్రభు దేని కొరకు వచ్చాడంటే మనందరినీ రక్షించటానికి ఈ భూమి మీదకి ఆయన పుట్టాడు. హల్లెలూయా. ఏం చేయడానికి యేసు ప్రభు వచ్చింది? రక్షించటానికి. అగ్ని ఆరొద్ద పురుగు సావదు. మనిషి జీవితంలో అగ్ని ఆరొద్ద పురుగు సావదండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రేపు ఇదే ఇల్లు అక్కడ ఉంటది. హల్లెలూయా. ఇదే ఉంటది. ప్రభువా నీ గేటు తీయ నేను వస్తామంటే నమ్మిన వాడు డైరెక్టర్గా వెళ్ళిపోతాడు. నమ్మని వాళ్ళు మీలో ఇక్కడ ఉండారనుకో, ఇక వాళ్ళు డైరెక్టర్గా ఉంటారు. ప్రభువా గేటు తీయ అంటే నేను నీకు చెప్పే కదా నన్ను నమ్ముకోమని, రక్షణ